బ్రేకింగ్ న్యూస్. ప్రభుత్వంతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చర్చలైతే విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ జేఏసీ సమ్మెకు వెళ్లనుంది. సమస్యల పరిష్కారానికి దాదాపు 4 వారాల టైం అడిగింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. దాదాపు 4 గంటలకు పైగా సాగిన భేటీ ప్రస్తుతం అయితే విఫలమైంది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితమవనున్నాయి. ప్రభుత్వంతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లనుంది ఆర్టీసీ జేఏసీ. సమస్యల పరిష్కారానికి 4 వారాల టైం అడిగింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనకు ఇటు ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. దాదాపు 4 గంటలకు పైగా ఈ భేటీ అయితే సాగింది. అయితే మొత్తానికి 4 గంటలకు పైగా సాగిన ఈ భేటీ విఫలమైందని చెప్పాలి. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితమవనున్నాయి. ప్రభుత్వంతో టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అర్ధరాత్రి నుంచే సమ్మెకు వెళ్లనుంది ఆర్టీసీ జేఏసీ. సమస్యల పరిష్కారానికి దాదాపు 4 వారాల టైం అడిగింది కమిటీ. దీంతో కమిటీ ప్రతిపాదనకు ఆర్టీసీ జేఏసీ అయితే అంగీకరించలేదు. అయితే దాదాపు 4 గంటలకు పైగా సాగిన ఈ భేటీ మొత్తానికి విఫలమైపోయింది. దీంతో అర్ధరాత్రి నుంచే బస్సులు డిపోలకే పరిమితమైనున్నాయి. కమిటీ ప్రతిపాదనకైతే ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. ఇవాళ అర్ధరాత్రి నుంచే బస్సులన్నిటినీ కూడా ఆర్టీసీ అధికారులు నిలిపివేరున్నారు. ఇక రేపటి నుంచి ఈ సమ్మె అయితే కొనసాగనుంది. మరి ఇప్పటి వరకు 4 గంటలకు పైగా అయితే ఆర్టీసీ అధికారులు ప్రభుత్వంతో అయితే చర్చలు జరిపారు. ఇటు చర్చలు విఫలం కావడంతో ఇటు ఆర్టీసీ బస్సులు ఇవాళ అర్ధరాత్రి నుంచే డిపోలకే పరిమితం కానున్నాయి.